హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి టాపిక్లో భాగంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఏ టు జెడ్ మీకు చెప్తాను ఈ వీడియోలో. చాలా మందికి కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి అసలు సర్వే జరిగింది అనేది కూడా తెలియదని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు. సో ఇప్పుడు మేము తెలుసుకున్నాము, మాకు ఏదైనా అవకాశం ఉంటుందా అంటే ఈ సర్వేలో పాల్గొనే దానికి సంబంధించి అని అడుగుతున్నారనమాట. సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఏ టు జెడ్ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో మీకు ఇందులో కొంత సమాచారం తెలిసి ఉండవచ్చు, కొంత సమాచారం తెలిసి ఉండకపోవచ్చు అనమాట. క్లియర్గా చెప్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే మీరు ఈ వీడియోని హైప్ చేయాలనుకుంటే తప్పకుండా లైక్ చేసేసి కామెంట్ సెక్షన్లో వచ్చేటువంటి హైప్ పాయింట్స్ ఇవ్వండి. నలుగురికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఒకసారి ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి. సో నాకు వచ్చినటువంటి కామెంట్స్ అన్నిటిని కూడా క్వశ్చన్ రూపంలో నోట్ చేసి మీకు అందరికీ కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను. సో మీరు కూడా ఈ యొక్క పీడిఎఫ్ అనేది కావాలనుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లేదా డిస్క్రిప్షన్లో అయితే చూడండి. ఈ యొక్క పీడిఎఫ్ అంతా కూడా పేస్ట్ చేస్తానన్నమాట. అక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు, మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే. ఓకేనా? సో మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలానే హైప్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఎంతో కష్టపడి మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా వీడియోస్ అనేవి చేస్తున్నాం. మీ నుంచి ఈ రిక్వెస్ట్ అనేది ఖచ్చితంగా నేను కోరుకుంటాను. సో అయితే ఇక్కడ వివరాలు చూసుకున్నట్లయితే సో ఒకసారి చూడండి, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటే ఏంటనేది చెప్తాను వినండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంతో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది గడిచిన 3 నెలల క్రితం అయితే జరిగిందనమాట. సో గ్రామ వార్డు సచివాలయం అధికారులు, మీ యొక్క క్లస్టర్ అధికారి ఎవరైతే ఉంటారో వారే స్వయంగా మీ ఇంటికి వచ్చి సర్వే అయితే చేశారనమాట. సో ఈ సర్వేలో భాగంగా మిమ్మల్ని కొన్ని రకాల ప్రశ్నలు కూడా అడిగి ఉంటారు. ఆ ప్రశ్నలు కూడా ఏంటంటే, మీ ఇంట్లో వైఫై కనెక్షన్ ఉందా? ఒకవేళ ఉద్యోగ అవకాశం కల్పిస్తే మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి పిల్లవాడికి విద్యార్హత ఏంటి? అదేవిధంగా మీకు సపరేట్‌గా రూమ్ ఏదైనా ఉందా? ఈ వైఫై ఫెసిలిటీ ఉంది కదా! రూమ్ ఏదైనా ఉందా? అదేవిధంగా ఈ యొక్క నలుగురితో కలిసి కోఆర్డినేషన్ అయ్యి ఈ యొక్క జాబ్ చేసుకునే అవకాశం అనేది ఉందా? లేదా? ఇలాంటి వివరాలన్నీ కూడా నమోదు చేసుకొని వెళ్లారనమాట. సో ఎవరైతే ఓకేనా? సో ఎవరైతే ఈ సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళు ప్రొసీడ్ అయ్యారు, అంటే ఇంట్రెస్టెడ్ అండ్ ప్రొసీడ్ అయ్యారో వారి పేర్లు అనేవి ప్రెజెంట్ వచ్చున్నాయి. ఓకేనా? సో ప్రెజెంట్ కౌశలం అనే సర్వే అయితే జరుగుతుంది. ఇది కూడా ఒక రకంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించిందని చెప్పవచ్చు అనమాట. అయితే ప్రెజెంట్ వచ్చినటువంటి పేర్లు, కొంతమంది పేర్లే వచ్చాయి, కొంతమంది పేర్లు రాలేదు. అది ఏంటి వివరాలు అనేటివి చూద్దాము. సో వన్ బై వన్గా ఇక్కడ మనం చూద్దామండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ యొక్క గతంలో జరిగినటువంటి ఓల్డ్ సర్వే మీద క్లియర్‌గా అయితే ఇన్ఫర్మేషన్ అనేది అందించేశాను. సో ఎవరికి జరిగిందంటే, సో 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పేర్లైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి అయితే వచ్చాయన్నమాట అప్పట్లో. సో విద్యార్హతను బేస్ చేసుకొని అయితే అందరి వివరాలైతే నమోదు చేసుకున్నారు. తర్వాత ఒక 2 నెలల తర్వాత అయితే ఈ సర్వే అయితే అయిపోయింది. సో తర్వాత ఏం జరిగిందంటే, సో ప్రెజెంట్ సర్వే అనేది కౌశలం పేరుతో అయితే జరుగుతుంది. ఇక్కడ ఎవరి పేర్లు వచ్చాయంటే, కేవలం ఫస్ట్ జరిగినటువంటి సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఐటీఐ, డిప్లొమా, అదేవిధంగా డిగ్రీ, పీజీ, బీటెక్ ఈ క్వాలిఫికేషన్స్ ఎవరైతే మెన్షన్ చేశారో వారి పేర్లైతే ప్రెజెంట్ కౌశలం కింద అయితే వచ్చున్నాయన్నమాట. సో ఈ యొక్క కౌశలం సర్వే అంటే ఏంటంటే, స్కిల్స్ అంటే మీ యొక్క క్లస్టర్‌లో ఉన్నటువంటి ప్రజలల్లో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో గతంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా! సో వాళ్ళకి స్కిల్స్ ఏమున్నాయి? ఏం చదువుకున్నారు? సో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అనేటివి అప్లోడ్ చేయమని చెప్పి పేర్లైతే వచ్చాయన్నమాట. సో అందులో భాగంగా ఇప్పుడు సర్వే అయితే చేస్తున్నారు. 10థ్ ఇంటర్ వాళ్ళ పేర్లు రాలేదా అంటే, 10థ్ ఇంటర్ వాళ్ళ పేర్లైతే రాలేదండి. సో ప్రెజెంట్ మీరు ఈ యొక్క సర్వేలో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి మీ పేర్లు వచ్చుంటాయి కదా! అప్పుడు వెళ్లి చూడండి. కేవలం అక్కడ ఆప్షన్స్ అనేటివి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీటెక్ మాత్రమే చూపిస్తున్నాయన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి, సో మొదటిగా చేసినటువంటి సర్వేలో పేర్లు నమోదు చేసుకోని వాళ్ళకి మళ్ళీ అవకాశం ఉంటుందా? సో ఇక్కడ 50% ఛాన్సెస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో సర్వే జరిగినప్పుడు చాలామంది కూడా ఇంట్లో అవైలబుల్ లేకపోవడం, అదేవిధంగా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళు జస్ట్ చదువుకున్నారని చెప్పి వెళ్ళిపోవడము, సో సర్వేలో అయితే పాల్గొనకపోవడం అయితే జరిగిందనమాట. సో ఇలాంటి వాళ్ళకి అవకాశం అయితే రావచ్చు. ఒకవేళ వస్తే తప్పకుండా తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ నేను ఎలా తెలుసుకోవాలి నా పేరు ఉందా లేదా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారనమాట. సో అయితే మీరు డైరెక్ట్‌గా మీరు సచివాలయంకి అయితే వెళ్ళండి. మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. మీ యొక్క ఆధార్ నెంబర్‌ని ఈ కౌశలం సర్వేలో అయితే ఎంటర్ చేస్తారనమాట. ఎంటర్ చేయంగానే మీకు ఆధార్‌కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీ సబ్మిట్ చేసిన వెంటనే కూడా ఆ రిపోర్ట్‌లో మీ పేరు గనుక వచ్చినట్లయితే మీరు ఈ సర్వేలో అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. ఒకవేళ పేర్లు రాకపోతే
ఇక మీదట మరొక సర్వే కనుక జరిగితే ఆ సర్వేలో మీ పేర్లు అనేవి రావచ్చు అనమాట. ప్రజెంట్ అయితే ఈ విధంగానే మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవాలన్నమాట. ఆల్రెడీ మీ క్లస్టర్ అధికారి దగ్గర పేర్లు అయితే వచ్చేసి ఉంటాయన్నమాట. సో వాళ్ళే మీకు చెప్తారండి. ఓకేనా. సో ప్రజెంట్ సచివాలయం అంతా కూడా కొత్త స్టాఫ్ అయితే వచ్చింది. సో వాళ్ళతో నిదానంగా మాట్లాడి తెలుసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సర్వే అయితే జరుగుతుంది కదా, ఈ సర్వేలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరికి చేస్తున్నారనేది చెప్పాను. ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, బీటెక్ ఇలా కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి, అంటే చదువుతున్నటువంటి వాళ్ళకి, అదేవిధంగా కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి సంబంధించి సర్వే జరుగుతుంది. అయితే ఈ సర్వేలో మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయంటే, ఫస్ట్ వెళ్ళంగానే ఆధార్ అయితే ఎంటర్ చేస్తారు. ఆధార్కి ఒక ఓటీపీ వెళ్తుంది, దాన్ని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడికి అడుగుతారు, ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వెళ్తుంది, దాన్ని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ అడుగుతారు, మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఇలా 3 ఓటీపీలు అనేవి ఫస్ట్లోనే అడుగుతాయి అనమాట. సో ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత మీకు విద్యార్హత సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుందన్నమాట. అంటే మీకు ఏ ఏ లాంగ్వేజెస్ తెలుసు, తర్వాత మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఆ క్వాలిఫికేషన్లో ఉన్నటువంటి పాయింట్స్ ఎన్ని వచ్చాయి, అదేవిధంగా మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏపీలో చదువుకున్నారా లేకపోతే అదర్ స్టేట్లో చదివారా, లొకేషన్ ఏంటి, అదేవిధంగా మీ డాక్యుమెంట్స్ ఏ ఇయర్ పాస్డ్ అవుట్, మీ యొక్క డాక్యుమెంట్ ఫోటో అనేది పెట్టాలన్నమాట. ఇక్కడ చదువుతూ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో చదువుతూ ఉన్నటువంటి వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ అనేటివి ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేయాలండి. సో డాక్యుమెంట్స్ అనేటివి మీరు చదువుతూ కనుక ఉన్నట్లయితే తీసుకోవడం లేదు. ఓకేనా. సో నేను ఆల్రెడీ సచివాలయంకి వెళ్ళైతే కనుక్కున్నాను. ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇయర్ బీటెక్ చదువుతున్నారు అనుకోండి, ఫైనల్ ఇయర్. సో వాళ్ళ డాక్యుమెంట్స్ అనేటివి ఎలా సబ్మిట్ చేయాలని చెప్పని అడిగితే, సో ప్రజెంట్ సబ్మిట్ చేస్తేనే కంప్లీట్ అవుతుంది సర్వే అని చెప్పని వాళ్ళు చెప్తున్నారనమాట. సో కాబట్టి ఇటువంటి వాళ్ళకి ఈ సర్వేలో పాల్గొన్నా కానీ సక్సెస్ అనేది రాకపోవచ్చు. ఓకేనా. సో అదేవిధంగా కంప్లీట్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క డాక్యుమెంట్ జెరాక్స్ ఉన్నా ఓకే, జెరాక్స్ ఉన్నా కానీ స్కాన్ చేసి అప్లోడ్ చేసేస్తారనమాట. అప్లోడ్ చేయగానే సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. తర్వాత సక్సెస్ అని కూడా రావడం జరుగుతుంది. సో దీని మీద అంటే ఈ యొక్క కౌశలం సర్వే అయితే జరుగుతుంది కదా, దీని మీద ఆల్రెడీ నేను వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తున్నాను, మన ఛానల్ అయితే ఉంది, ఒకసారి చూడండి. సో ఈ విధంగా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించినటువంటి సో డౌట్స్ చాలా మందికి కూడా ఈ విధంగా అయితే ఉన్నాయండి. సో వీటిలో కొన్ని క్లారిఫై అయితే చేశాను అనుకుంటున్నాను నేను. సో ఒకవేళ మీరు ఏదైనా మిస్ అయ్యారనుకోండి, సో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది ఈ పీడిఎఫ్, యాజ్ టీజ్ అయితే నేను పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఒకసారి మీరు చూసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఇంకా ఏమైనా ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ జాబ్స్ ఎలా వస్తాయి, ఓకేనా. సో ఎంతవరకు జీతం ఉండవచ్చు, సో ఇలాంటి వివరాలు కూడా చాలామంది కామెంట్ రూపంలో అయితే అడుగుతున్నారు. ఒకవేళ మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్తగా కంపెనీలను ఇన్వైట్ చేస్తుందన్నమాట. ఈ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటున్నారు కాబట్టి మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకునే అవకాశం అయితే ఉండవచ్చు. సో మ్యాక్సిమం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కింద 15,000 to 25,000 మధ్యలో శాలరీలు అనేటివి ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారనమాట. సో గంటకు ఇంత అని పే చేస్తారు కంపెనీ వాళ్ళు. సో మీరు రోజుకి ఎన్ని గంటలు వర్క్ చేసుకుంటే అంత అమౌంట్ అనేది మీరు తీసుకోవచ్చు అని చెప్పి కూడా గతంలో కొన్ని రకాల మీటింగ్స్లో అయితే చెప్పారనమాట. సో కాబట్టి ఎక్స్పెక్టెడ్ శాలరీ అనేది ఖచ్చితంగా అయితే చెప్పలేము. 15,000 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. మ్యాక్సిమం డేటా ఎంట్రీ జాబ్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించినటువంటి జాబ్స్ అనేటివి ఉండవచ్చు అనమాట. సో ఇదనమాట జాబ్స్ ఎలా ఉంటాయి, ఎప్పుడు రావచ్చు, అదేవిధంగా జీతం ఎంత ఉండొచ్చు అనేది. సో కాబట్టి ఈ విధంగా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. మీకు ఈ సమాచారం కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి. మరిన్ని అప్డేట్స్ కొరకు వెంటనే తెలియజేసే దాని కొరకు మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్లో ఉందన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.